మీకు పోయిన నెల శాలరీ ఈ నెల శాలరీ రెండూ కలిపి నెక్స్ట్ మంత్ ఇస్తా. ఈలోపు సార్ ఇదేం జోక్ సార్? శాలరీస్ ఇవ్వకుండా పిల్లలకి ఇచ్చినట్టు చాక్లెట్లు బిస్కెట్లు ఏంటి సార్? మేము పనిచేసేది జీతం గురించి, వీటి గురించి కాదు. అది నాకు తెలుసు. ప్రతి నెల మీ శాలరీ ఇస్తున్నాను కదా. ఇలా జరగటం ఇదే మొదటిసారి. కారణం కంపెనీ కొంచెం లాస్లో ఉంది. సార్ కంపెనీ లాస్లో లేదు, మీ బుద్ధే మారినట్టుంది. మేము పని చేస్తున్నాం, మా జీతం మాకు ఇచ్చేయండి. ఇదే నా రిక్వెస్ట్. ఒక్క నెలేగా నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తా. ఒక నెల ఒక రోజు కూడా ఆగం. మా జీతాలు మాకు ఇచ్చేయండి సార్, మేము వెళ్ళి వేరే కంపెనీ చూసుకుంటాం. ఏమో వచ్చే నెల ఇస్తారో లేదో. మీరు ఏం చేస్తారో మాకు తెలీదు, కానీ మాకు శాలరీ మాత్రం ఇచ్చేయండి. సరే, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఏదో రకంగా చూస్తానులే. సార్ మేము ఆఫీసులో కంటిన్యూగా చేయలేము. అర్రే మేము చేసిన పనికి శాలరీ వస్తుందో లేదో తెలిసిన తర్వాత ఇక్కడ పనిచేసి లాభం ఏంటి? అవును నిజమే, ఇంకెన్నాళ్ళని ఫ్రీగా చేస్తాం, కంపెనీ లాస్లో ఉంది. ఏమో ఇంకెన్నాళ్ళు ఉంటుందో కంపెనీ లాస్లో. సరే మీ ఇష్టం. ఈ పరిస్థితుల్లో మీరు కంపెనీకి తోడుగా ఉంటే మంచి రోజులు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చూసుకుంటాను. సర్లే సార్, మంచి రోజు సంగతి తర్వాత. శాలరీ ఎప్పుడు వస్తుందో చెప్తే అప్పుడు వచ్చి తీసుకొని వెళ్తాం. థ్యాంక్ యూ సార్. ఏమయ్యా, నువ్వేం మాట్లాడవేంటి? ఏం మాట్లాడను సార్, ఆల్రెడీ కంపెనీ లాస్లో ఉందని మీరు అంటున్నారు. కంపెనీ పరిస్థితిలో ఉంటే ఇలాంటప్పుడేగా కంపెనీకి తోడుగా ఉండాలి. ఈ నెల కాకపోతే వచ్చే నెల, ఒక నెల 2 నెలలకి పరిస్థితులు చదువుకోలేమా? నాకు జాబ్ ఇచ్చింది, నన్ను నిలబెట్టింది, నన్ను ఈ పొజిషన్లో ఉంచింది మీరు, మీ కంపెనీయే కదా సార్. అలా చేసిన మిమ్మల్ని, మీ కంపెనీని ఎలా వదిలేస్తాను సార్? గుండెల్ని పిండేశావయ్యా. నాకు చాలా గర్వంగా ఉంది. తన స్వార్థం గురించి కాకుండా కంపెనీ గురించి ఆలోచించే వాళ్ళు ఈ ఆఫీసులో ఉన్నారా? కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. సర్లే, తీసుకోవయ్యా. పర్లేదు సార్, ఇవన్నీ అక్కర్లేదు. అరే, నా సంతోషం కోసం తీసుకోవయ్యా. సరే, థ్యాంక్ యూ సార్. వచ్చారా? మీకోసం వేడి నీళ్ళు పెడతా స్నానానికి. ఇప్పుడు వదిలే గానీ ఇలా రా. ఇదిగో. ఏంటివి? నేనేం చెప్పలేదుగా. నాకు 2 నెలలు జీతం రాదు. అవునా? జాబ్ మానేశారా? అది కాదే, కంపెనీ లాస్లో ఉందంట. 2 నెలలు శాలరీ కలిపి ఒకేసారి ఇస్తాను. అవునా? మరి ఇంటి ఖర్చులు ఏమి ఆగవు కదా? అదే నేను ఆలోచిస్తున్నా. ఆఫీసులో చాలా మంది మానేశారు. మీరు అలా చేయకండి. మీకు లైఫ్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంది ఆ కంపెనీయేగా. ఇలాంటప్పుడే మీ కంపెనీకి సపోర్ట్ గా ఉండాలి. నేను అదే చెప్పా, కానీ నెల నెల ఖర్చులు నేను ఎలాగోలా మేనేజ్ చేస్తానండి. నెల నెల మీరు ఇచ్చే ఖర్చుల్లో కొంచెం దాచుంచా, వాటితో గడిపేద్దాం. మీరేం టెన్షన్ పడకండి. అవునా? థ్యాంక్ యూ రా. సరే, కానీ మీ బాస్ ఏమిచ్చారు? అబ్బో, చాక్లెట్లు, బిస్కెట్లు కూడా ఉన్నాయి. అమ్మో, డబ్బులా? అమ్మో నిజమే, డబ్బులు. ఏదో పొరపాటు జరుగుంటుంది. అదే అనుకుంటా. లేట్ చేయకుండా వెళ్ళి ఇచ్చేసిరండి. థమ్స్ అప్ కూడానా? పెట్టేద్దాం, మొత్తం పెట్టేద్దాం. వేస్తే మొత్తం వేస్తే. సరే, వెళ్ళి ఇచ్చేసి వస్తా. సార్. ఏంటి రాహుల్? మీరు ఇచ్చిన కవర్లో పొరపాటున అమౌంట్లు ఉన్నాయి సార్. పొరపాటు కాదయ్యా, కావాలనే పెట్టాను. కంపెనీ లాస్లో లేదయ్యా, కానీ మీరందరూ నా మీద, నా కంపెనీ మీద ఎంత నమ్మకంతో ఉండారోనని టెస్ట్ చేశాను. ఎందుకంటే మన కంపెనీ ఇంకా ముందుకు వెళ్ళాలంటే మనకి నమ్మకస్తులు ఈ కంపెనీకి ఎంతో అవసరం. జీతంతో పాటు ఈ కంపెనీని ప్రేమించేవాడు కూడా కావాలి. నువ్వు అది ప్రూవ్ చేసావు, కానీ వాళ్ళని చూసి నేను చాలా బాధపడ్డాను. కానీ ఈ కంపెనీ మీద నువ్వు చూపించిన ప్రేమ నిజంగా నాకు చాలా సంతోషం కలిగించింది.
ఈ రోజు నుంచి నువ్వు ఈ కంపెనీకి మేనేజర్వి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రాహుల్, టేక్ దట్ మనీ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. నమ్మకాన్ని తెచ్చుకోవడం చాలా కష్టం, అదే నమ్మకాన్ని పోగొట్టుకోవడం చాలా ఈజీ. ఏ రంగంలో అయినా ఎక్కడైనా నమ్మకంతో చెయ్యి, నమ్మకంతో ఉండు. అదే నీకు నీ జీవితానికి పూలబాట.